అట్లు లేవు అడగలేరు. నెల రోజులు అవుతుంది వర్షం అట్లు నెల రోజులు అవుతుంది. ఒక లోడ్ లిఫ్టింగ్ లేదు, కొండ వైద్యం లేదు. అట్టి చేపల కన్నా అప్లమైపోయినాయి ధాన్యం. ఇది నేషనల్ రోడ్డు. బాక్సుగా నూకలు వేస్తున్నాయి, బస్సులు ఎక్కుతున్నాయి, లారీలు ఎక్కుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆపెత్తున్నారు. ఇప్పుడు ఏమైనా అంటే అలా ఫోన్ నంబర్ లేదా ఏం లేదా ఫోన్ చేయని చెప్తున్నారు. రోజు పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి దింపిస్తున్నారు. ఆడవాళ్ళం లేడీస్ ఉన్నాం, బాగా ఇబ్బంది అవుతుంది. పెట్టుబడులేమో విత్తనం పెట్టి మీ డాక్టర్లకు మందులకు మా పరిస్థితి ఏంది? ఇది జోకకుంటా గిన్ని రోజులు ఉంచితే మేము లేడీస్ మేము ఉన్నాము, పిల్లలు లేరు, మా భర్త ఏరిపోయిండు. అరే ఒక అంబులెన్స్
నిన్ననే కలెక్టర్ గారికి చెప్పాను. కలెక్టర్ గారికి వాతావరణ పరిస్థితులు చెప్పుకుంటూ వస్తా ఉన్నాము. అసలు ఏం పరిస్థితి జరగలేదు. కలెక్టర్ గారు వచ్చేంత వరకు సార్ కలెక్టర్ గారు ఆర్టీఓగా ఎవరైనా కానీ రైతులకు న్యాయం చేయాలి. పబ్లిక్ ఆఫీస్ లో పోవాలి, హాస్పిటల్ చేస్తాం మా రైతుల కోసం సార్ అధికారులు రైతుల పరిస్థితి అర్థమైందా? మీరు పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చేయొద్దు. ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పోయేది రోడ్డు, హైవే మీద కూర్చోవచ్చు. దగ్గర
వచ్చి చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఏం చెప్తున్నారు సార్? మీకు సుఖం ఉన్నది కదా సార్? వ్యవసాయదారులే కదా సార్? మీకు మా లెక్కన ప్రాబ్లం ఉన్నది కదా సార్? మరి నేను ఇక్కడ రైతు వడ్లు కోసి ఇక్కడ పిఎస్సిఎస్ కింద వేసి 20 రోజులు అవుతుంది సార్. ఇది ఎండాకాలం కోసిన వాటిలో 1-2 రోజులకే మ్యాచ్ వస్తుంది. మ్యాచ్ వచ్చే తొందరగా వెంటనే లేపాలి. ఈ రోజుకి 20 రోజులు అవుతుంది సార్. మరి కనీసం అట్లని కాంట కూడా లేదు, అంటే లింపలేరు. లింపిన అట్లని లోడ్ చేసి పంపిస్తలేరు. 20 రోజులు అవుతున్నది. ఈరోజు ఎన్నిసార్లు ఇది మ్యాచ్. ఇప్పుడు ఈ అట్లని నూకలు అవుతాయి, ఎక్స్ట్రా రోజులు అవుతాయి, నూక పలిపోతుంది. ఇట్లా నూక పడిపోవడం వల్ల అక్కడికి కిందికి వెళ్ళిన లట్లు అక్కడ కూడా మళ్ళీ లట్లు కర్త మీద మళ్ళీ ఎక్స్ట్రా లాస్ చేస్తున్నాం మమ్మల్ని. ఇక్కడ కర్త తీసేసి ఇక్కడ కర్త తీసేసి రేడియేషన్ కర్త అయిపోయింది. అక్కడ కిందికి వెళ్ళాక అవి నూకలు అవుట్లు అక్కడ కింది వాళ్ళు ఒప్పుకోక మళ్ళీ అక్కడ మీద మా పైన మాటలే మళ్ళీ ఎక్స్ట్రా కటింగ్ చేసి మమ్మల్ని లాస్ చేస్తున్నారు. హామీ ఇక్కడ లారీ గతంలో నెల రోజుల నుంచి కూడా చెప్తున్నాం. మేము 20 రోజుల నాడు కూడా చెప్పినాము ఈ పరిస్థితి వస్తుంది సార్ అంటే చెప్తా ఉన్నాము. దయచేసి మీరు మమ్మల్ని రైతుల్ని ముట్టే ముందు ఫస్ట్ మాకు ఇక్కడ స్పష్టమైన హామీ ఇప్పియండి. అధికారులను రమ్మనండి. ఇక్కడ ఒక అధికారి ఉండాలా, ఎందుకంటే దాదాపు 50 లారీలు స్టాక్ ఉంది సార్. ఇప్పుడు మొన్నటి నుండి మేము చెప్పినప్పటి నుండి 3 లారీలు 4 లారీలు
మరి గత నెల రోజులుగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాము. సరైన ప్రణాళిక పెట్టి లారీలను పెట్టి రైతన్నలకు ఇబ్బంది కాకుండా ధాన్యం కొనుగోలు చేయాలి. ఈ వడగండ్ల వానలు చెడుగొట్ల వానలు వస్తే కలిసి ముద్ద ధాన్యం అని చెప్పేసి మేము మొన్న నుండి మాజీ శాసనసభ జీవనన్న గారు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళడం జరిగింది. మేము కూడా రావడం జరిగింది. అయినా కానీ ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా ఈ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నవారు ఎక్కడ కూడా రైతన్నలను పట్టించుకోవడం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే డిఎస్ఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఇప్పుడు ఇక్కడికి రావాలా, వచ్చి ఇమీడియట్గా ఏదైతే తడిసిన ధాన్యం ఏదైతే ఉందో ఉన్నది ఉన్నట్టుగా ఎట్లాంటి తరుగు లేకుండా కొనుగోలు చేసి రైతన్నలకు న్యాయం చేసేదాకా ఇక్కడ నుండి మేము లేవమని చెప్పేసి ఈ పత్రిక ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం. దయచేసి రైతేడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదని చెప్పేసి చెప్పేటి రైతులందరూ కూడా రైతన్నల మీద ప్రేమతోటి ఇవాళ ఇక్కడికి రావాలి. ఈ వడ్లన్నిటిని కొనుగోలు చేయాలి. ఎందుకంటే అట్లని చూస్తూ ఉంటే రాత్రి కాలువలలో కొట్టుకపోతూ ఉంటే మరి 6 కాలం వ్యవసాయం చేసి 6 కాలం కష్టించి పండించినటువంటి ధాన్యాన్ని మరి ఈరోజు లిఫ్ట్ చేయకపోవడం వల్ల రైతన్నలు గత 20 రోజులుగా రోడ్ల మీద ఇక్కడే పడుకుంటున్నారు. ఇక్కడే ఎండనక వాననక ఈయన పడుకుంటారు. కానీ ప్రభుత్వంలో ఏమాత్రం కూడా చలనం లేదు. మేమిక తప్పకుండా ప్రభుత్వంలో చలనం వచ్చేదాకా, కలెక్టర్ గారు వచ్చేదాకా, డిఎస్ఓ గారు వచ్చేదాకా స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఇక్కడ ధర్నా చేస్తాం. వడ్లను ఎట్లాంటి షరతులు లేకుండా, ఎట్లాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఎందుకంటే ఈ నష్టం జరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వ వైఫల్యం. మరి మీరు కూడా ఆలోచన చేసి రైతన్నలకు న్యాయం జరిగే విధంగా ఈ యొక్క కొనుగోలు ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. రైతుల ప్రధాన డిమాండ్ రైతులకు ఎప్పుడు కూడా డిమాండ్ ఉండవు సార్. రైతులకు డిమాండ్ ఉండవు. వాళ్ళు పండించిన పంటను సరైన టైంలో ప్రభుత్వాలు కొనుగోలు చేయాలా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయాలన్నది రైతుల యొక్క ప్రధాన డిమాండ్ ఎప్పుడైనా కానీ. ఎందుకంటే వాళ్ళు ఎట్లాంటి నిస్వార్థంగా, ఎట్లాంటి స్వార్థం లేకుండా 3 నెలల పాటు మరి కష్టపడి ఇక్కడ నెల రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఏమనలేరు. ఇవాళ పోతాయి రేపు పోతాయి అని చెప్పేసి రోజు మొగ్గులకు ముఖం వేసుకొని చూస్తున్నారు సార్. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ప్రభుత్వాల చలనం రావాలా. ఎందుకంటే రైతన్నల ఓట్లు దండుకొని రైతన్నలకు మేలు చేస్తామని చెప్పేసి వచ్చినటువంటి ప్రభుత్వాలు తప్పకుండా ఇక్కడ ఈరోజు రైతుల దగ్గరికి రావాలా, వారికి బాసటగా నిలవాలా. వారి యొక్క వడ్ల కొనుగోలును ఎట్లాంటి తరుగు లేకుండా, ఎందుకంటే ఆల్రెడీ 20 రోజులుగా ఎండడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది వడ్లు. మళ్ళీ ఇప్పుడు వర్షంలో తడిసి కొట్టుకపోయి ఇట్లా లాస్ అవుతుండు రైతు. 2 విధాలుగా లాస్ అయిండు. నెల రోజుల నుంచి వాళ్ళ శ్రమ దోపిడీ అవుతా ఉంది. ఇక్కడ ఎండలో వానలు అనక నిన్న మొన్న చూసినాం, వరి కుప్పల మీద చనిపోయినటువంటి రైతన్నను చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి రాజ్యాన్ని మనం కోరుకున్నది, ఇట్లాంటి తెలంగాణను మనం కోరుకున్నది. మరి రైతన్నల బావు కోసం మీరు అందరూ కూడా స్పందించి వెంటనే కలెక్టర్ గారు రావాలా, వచ్చి ఇక్కడ ఏదైతే ఈ వడ్లన్నీ ఉన్నాయో ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన
గవర్నమెంట్ అనుకుంటే ఇది ఒక లెక్కన సార్. వారికి చిత్తశుద్ధి ఉంటే, వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, రైతన్నల వడ్లు కొనుగోలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే 2 రోజులలో కూడా లేపొస్తారు. పెద్ద పని కాదు. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా కానీ తరుగులేని ఇట్లాంటి వెయిట్ లాస్ లేని వడ్లను కొనుగోలు చేయాలా. తడిసి ముద్దైనా సరే వాటిని ఏ రకంగా ఉంటే ఆ రకంగా. ఎందుకంటే రైతన్నలు నెల రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి తప్పు లేదు పాపం. కాబట్టి తప్పకుండా ఈ కొనుగోలు వెంటనే చేపట్టాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. కొనుగోలు చేయాలి. అలాగే ఎలాంటి తరువు లేకుండా, ఎలాంటి షరతు లేకుండా వెంటనే తూకాలు వేసి రైతులకు పంపించాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే ఇప్పటికీ ఒక్క అమ్మాయి కూడా వచ్చి లేదు. స్థాయి జరుగుతూ ఉంది, కొట్టుకపోతా ఉన్నాయి. దయచేసి ఎందుకోసం అంటే నిన్ననే కూడా స్టాప్ చేస్తామని చెప్పి మళ్ళీ నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా తూకాలు లేవు. కానీ చేతి కూడా జరుగుతలేదు. మరి మళ్ళీ 4 రోజులు సార్, 4 రోజులు మళ్ళీ భారీ వర్షాలని చెప్తా ఉన్నాయి. 4 రోజులు భారీ వర్షాలని చెప్తా ఉన్నాయి. తడిచిన మాకు ఒక్కటే సార్, తడిచిన ధాన్యాన్ని కూడా యథావిధిగా తూకాలు వేసి అడుగు లేకుండా పంపించే విధంగా దయచేసి దండం పెట్టి చెప్తున్నాం సార్. తడిచిన ధాన్యం మీరు దాన్ని దయచేసి తడిచిన ధాన్యం మేము ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి తప్ప పోటీ సార్. దయచేసి ఇప్పటికన్నా యుద్ధ ప్రతిపాదికన హమాలీలను ఎక్కడ ఉన్నారని తెప్పించండి.
యథావిధిగా తక్షణ దాన్ని కూడా నుంచి అడుగు నడిచిన తర్వాత మీద కాయలు తీసి కాంటాక్ట్ చేసి అయిపోతుంది. నియమించాలి మళ్ళీ ఆ సొసైటీ మీద నమ్మకం లేదా మొత్తం లిఫ్టింగ్ చేపిస్తాము, అమలు తెప్పిస్తాం. ఇక్కడ సమస్య ఉందనేటువంటి సమాచారంతో నిన్న కలెక్టర్ గారు డిఎం డీసీ అంటే కోఆపరేటివ్ సొసైటీ జిల్లా ఆఫీసర్స్ మేమందరం కూడా నేను వచ్చి విజిట్ చేసిపోయాను. అంటే నిన్న విజిట్ చేస్తే రెండు మేజర్ సమస్యలు ఉన్నాయి. అంటే ఒకటి లేబర్ లేకపోవడం, హమాలి రిక్వైర్డ్ అంటే ఒకటే టీం 14 మంది దానికి గాను నిన్న కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి బోధ నుంచి ఒక 10 మంది
ఇక్కడ వేరే సెంటర్స్లో అయిపోయిన వాళ్ళకు 10 మంది 20 మంది ఇలా డిప్లాయ్ చేయమని చెప్పినా 10 మంది వచ్చారు. 14 మంది కాకుండా ఇలా కొత్త ఒకటి లేబర్ సమస్య మేజర్గా అంటే ఈ 10-15 లేబర్ లేకపోవడంతో ఈ సమస్య. ఎందుకంటే డివిజన్లో మొత్తం 370 సెంటర్లు, ఎక్కడ కూడా ఏ సెంటర్లో కూడా ఇట్లాంటి సమస్య రాలేదు. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ లోకల్ కొంచెం అడ్మినిస్ట్రేషన్ ఇష్యూ తోటి లేబర్ను సరిగ్గా మెయింటైన్ చేసుకోవడానికి సమస్య తలెత్తింది. నేను శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చారు, ఇక్కడ కలెక్టర్ గారు వచ్చినప్పుడు తను కూడా రైజ్ చేస్తే లేబరు 34 మందిని ఒక 3-4 టీములు డిప్లాయ్ చేయమని వీళ్ళు ఒక 20-25 మంది లేబర్ వస్తున్నారు. బోధన నుంచి 10 మంది బయలుదేరి వాళ్ళు సరిపోతే ఇంకా కంప్లీట్ అయిన సెంటర్స్ ఉన్నాయి బాల్కొండలో కానీ మనకి ఇక్కడ పక్కన ఆరూరులో కానీ అనంతపేటలో కానీ ఆ సెంటర్స్ నుంచి కావాలంటే ఒక 20 మందిని కూడా డిప్లాయ్ చేస్తాం. సో లేబర్ ఇష్యూ అటెండ్ చేస్తాం. ఇలా ఖచ్చితంగా ఈవినింగ్ వరకు నా ఆర్ఐ ఇక్కడే ఉంటాడు. మార్నింగ్ పంపించాం. అంటే మీకు లోకల్ సీఈఓలతో పిఎస్ఏలతో అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం ఉందంటే మీ సెంటర్ అయిపోయాక డైలీ మా ఆర్ఐని ఇక్కడ పెడతాం. 4-5 టీంలు నడిచేటట్టుగా, ఎందుకంటే ఒక 5 days గట్టిగా నడిస్తే ఒక 5-6 టీంలు క్లోజ్ అయిపోతాయి. 80 మంది ఉన్నాయన్నారు. అదే అదొకటి. రెండవది ఇప్పుడు నేను వచ్చిన వెహికల్స్ సంబంధించి కూడా జోకిన ఏ రోజు ఆ రోజు షిఫ్ట్ చేయడానికి, ఎందుకంటే వాతావరణం కూడా ఈసారి తుఫానాలు కూడా ముందుగానే వస్తాయంటున్నారు కాబట్టి ఏ రోజు ఆ రోజు పంపడానికి వెహికల్స్ కూడా నిన్న కలెక్టర్ గారు స్వయంగా కాంట్రాక్టర్ మాట్లాడి ఏ రోజు ఎన్ని వెహికల్స్ అవుతుంది ఆల్రెడీ 3 వెహికల్స్ ఒక లారీ పెట్టేశారు నేను జోకినటువంటి షిఫ్ట్ చేయడానికి. వెహికల్స్ అరేంజ్ చేస్తాం, లేబర్ అరేంజ్ చేస్తాం. తర్వాత ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు తడిసిన ధాన్యం ఉన్నాయి ఇలా వచ్చి ఇవి జనరల్గా మనకేంటంటే అవసరమైతే బాయిలింగ్ పంపించడానికి డిఎండిఎస్ఓ గారితో మాట్లాడి ఇప్పుడు మీకు చెప్పేపోతాను నేను. తడిసినటువంటి ధాన్యం ఎన్ని ఉన్నాయి, వాళ్ళు ఎన్ని సంచులు అవుతాయి, జోకిన ఎన్ని సంచులు ఉన్నాయి, ఇంకా జోకాల్సిన ఎన్ని ఉన్నాయి అన్నట్టు చూసి మీకు రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికే ఖచ్చితంగా మేము ప్రత్యేకంగా కేర్ తీసుకుంటే అవసరమైతే రేపటి నుంచి మా ఎంఆర్ఓ ప్రత్యేకంగా పెట్టి మీకు పిఎస్సిఎస్ వాళ్ళతో కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నటువంటి సమాచారం విననే ఉంది కాబట్టి రెవెన్యూ వైపు నుంచి కూడా మేము సూపర్వైజ్ చేసేసి మీ రైతులకు సంబంధించినటువంటి ప్రతి ధాన్యం నిజం కూడా చేపిస్తాము. నానినటువంటి వాటి ఉంటే కూడా వాటితో కూడా ఇప్పుడు డిఎస్ఓ తోటి మాట్లాడి వాటిని ఏదైనా పిలుచుకు పంపడమా ఏం చేయడం అనేటువంటి మీకు నేను మాట్లాడి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడి కన్ఫర్మ్ చేసుకుంటా. దయచేసి లేచి ఇక్కడ రండి. ఒకటి పోనీ ఆటలకు తడిచిపోతా ఉన్నాయి. తడిచిపోయిన ఇంతకు పోయిన రైతులు పోయిన దానికేమో కరుగు పేరు మీద క్వింటాల్కు 4 కిలోలు 3 కిలోలు నిన్న ఫోన్ వచ్చింది 3 కిలోలు 10 కిలోల వరకు క్వింటాల్కు తరుగు ఇస్తా ఉన్నారు. దయచేసి ఇప్పుడు నేనే నా వడ్లు జోకించి కూడా 15 రోజులు అవుతుంది. ఇప్పటికే అంటే తప్పులు వేయలేకపోతా ఉన్నాం. అంటే ఇక్కడ నిర్లక్ష్యం. ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గంలో వెళ్ళిన వాటికి డబ్బులు రావు, ఉన్న వాటిలు తడిచిపోతూ ఉన్నాయి, పోయిన వాటిలు తరుగు తీస్తూ ఉన్నాం. దయచేసి ఇట్లాంటి పరిస్థితి దయచేసి మీ అందరి దండం మీరు చెప్తున్నాం. ఆ పరిస్థితి జరగనియకండి. తడిచిన ధాన్యాలు ఎలా విధంగా కొనుగోలు చేయండి సార్. అది తప్పు, అది చెప్పింది తప్పు. చెప్తున్నాం కదా మీరు ఒక్కసారి మీరే మనం చూడండి చెప్పండి సార్. 10 రోజులు మేకర్ వచ్చింది. ఏమైతుందంటే ఏమైందంటే మ్యాచర్ వచ్చింది. మ్యాచర్ వచ్చి 10 రోజుల నుంచి ఇక్కడ ఉంటుంది. 10 రోజుల నుంచి మ్యాచర్ వస్తుంది. 10 రోజుల నుంచి 20 పోతే సాయంత్రం ఫోన్ వచ్చింది. అసలు నిజామాబాద్ పంపించారు. చూడండి వచ్చిన ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫ్రీగా వేస్తామంటారు. అవకాశం
ఆర్మూర్లోని పిఎస్సిఎస్కి సంబంధించి ధోబీఘాట్ దగ్గర ఉన్నటువంటి పిఎస్సిఎస్ సెంటర్లో రాత్రి వర్షం పడడంతో కొన్ని వడ్లు నాణ్యాన్ని రైతు సోదరులు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వారితో మాట్లాడిన తర్వాత లేబర్కి సంబంధించినటువంటి సమస్య ఒకటి హమాలీలు తక్కువ ఉన్నారని చెప్తే దానికి సంబంధించి డీసీఓ గారు కూడా వచ్చారు. బోధన నుంచి ఒక 10 మందిని, వేరే కంప్లీట్ అయిన సెంటర్ నుంచి 14 మందిని, 24 మంది లేబర్ ఈరోజు ఎంప్లాయ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జోకి ఉన్నటువంటి సంచులు ఏవైతే ఉన్నాయో ఒక 1500-1600 వరకు సంచులు ఉన్నాయి. డిఎస్ఓ గారితో మాట్లాడాలి. ఇప్పుడు 3 లారీలు పంపిస్తున్నారు. ఆ జోకినటువంటి బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిఫ్ట్ చేసి రైస్ మిల్ కనుక పంపించడం జరుగుతుంది. రైతులకు కటింగ్ మీటింగ్ లేకుండా కూడా వాటిని లారీ మిల్లు పంపిస్తాం. తర్వాత ఇంకొక సుమారుగా 70 నుంచి 80 మంది రైతులకు సంబంధించినటువంటి పేమెంట్ చేయాల్సి ఉంది. సో మా దగ్గర నుంచి కూడా రెవెన్యూ నుంచి కూడా ఒక ఆర్ఐని డిప్లాయ్ చేస్తున్నాము. డీసీఓ గారికి చెప్పి వేరే కంప్లీట్ అయినటువంటి సొసైటీస్ నుంచి కూడా ఒక 2-3 ఎంప్లాయీస్ను డిప్యూట్ చేయగాను. అదేవిధంగా జోకున్నటువంటి రైతులకు సంబంధించి కూడా ఇప్పటివరకు 40 లారీలు వెళ్ళినా 18 లారీలు 20 లారీల వరకు కంప్లీట్ అయిపోయి ఇంకా 10 లారీలే డాటా ఎంట్రీ వాళ్ళు చేయిస్తున్నారు. సో సొసైటీలో ఒక ల్యాబ్స్ వల్ల ఈ సమస్య వచ్చిందనేటువంటి జరిగింది. ఈ రోజు నుంచి ఖచ్చితంగా మానిటరింగ్ చేసి డీసీఓ గారు ఇక్కడే ఉంటారు, చేయించేసి రైతులకు ఇబ్బంది లేకుండా బ్యాలెన్స్ ఉన్నటువంటి 70 రూపాయలు ఏవైతే రైతులు ఉన్నాయో అవన్నీ కూడా జోకించి రైతులకు ఇబ్బంది లేకుండా యంత్రాంగం తరఫున డైలీ మా తహసీల్దార్ గారు మానిటరింగ్ చేస్తున్నారు. రైతులు ఒకటి సొసైటీ సిబ్బంది రైస్ మిల్ ఇద్దరు కుమ్మక్కై 5 కిలోల ఖర్చు ఇస్తేనే వడ్లను దించుకుంటాం, లేకపోతే దించుకోమని చెప్తున్నారు. ఎలాంటి ఖర్చు అయ్యాల్సిన అవసరం లేదు. సిబ్బంది పిఎస్సి సిబ్బంది ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే హెచ్ఆర్ నుంచి ఖచ్చితంగా వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు.